ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నా చెల్లెలి కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండేలా చూడు. దాన్ని తెలివి తక్కువతనం నుంచి బయటికొచ్చి చంటిని అర్థం చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకునేలా చేయి స్వామి. పల్లవి లాంటి మంచి అమ్మాయి నా మనవడికి భార్య అయ్యేలాగా చూడు స్వామి. స్వామి, నాకు చరణ్కి పెళ్ళయ్యేలా చేయి స్వామి. ఏం కోరుకున్నావమ్మా? దేవుడు హారతి కొండెక్కింది. ఏదో తీరని కోరిక కోరుకునుంటుంది పంతులు గారు. అమ్మా, ఇదిగో అందరికీ ప్రసాదం ఇవ్వు. ప్రసాదం చాలా బాగుంది. బామ్మగారు, ప్రసాదం ఇంటి కోడలే చేసిందా, ఇంటికొచ్చిన కొత్త కోడలు చేసిందా? కాబోయే కోడలు చేసిందమ్మా. అత్తయ్య, అదే మాకు కావాల్సిన అమ్మాయి చేసిందని చెప్పాను కదా, ఇదిగో ఈ అమ్మాయి చేసింది. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఏ ఇంటికి వెళ్తుందో కానీ లక్కీ ఛాన్స్ కొట్టినట్టే. ఇలాంటి దేవతని ఏ ఇంటికో కోడలుగా ఎందుకు పంపిస్తాను? తిమ్మిరి బొమ్మని చేసైనా నా ఇంటి కోడల్నే చేస్తాను. నానమ్మ, పూజ అయిపోయింది కదా, ఇలాంటి పోటీలో గెలిచిన వాళ్ళకి బహుమతి అని అనౌన్స్ చేసావు కదా. అవునరా, ఉండి తీసుకొస్తాను. రామ్మా. సుమా, రా, నీ చేతులతో ఈ చెరువు. ఆలోచిస్తున్నావేంటి సుమ్మా? పోటీలో తను గెలిచింది కదా, అనుకున్న దాని ప్రకారం నీ చేతుల మీదుగా చేరెప్పిస్తానని చెప్పింది కదా అమ్మ. వెళ్ళు, వెళ్ళి ఇవ్వు. నన్ను ఆశీర్వదించండి.
మీరంతా వదిలిపెట్టండి రా. ఎవరా మీరు వదలండి. రేయ్, రేయ్, చరణ్ ఎవరా మీరు ఏయ్, వదలండి. వదిలిపెట్టండి రా. చరణ్ 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 అన్నయ్య ఎవర్రా వాళ్ళు మన ఇంటికొచ్చి చరణ్ ఎత్తుకెళ్ళిపోయారు. చూస్తారేంటండి పోలీసులకి ఫోన్ చేయండి. మేడం ఆవేశపడకండి. వాళ్ళెవరో ఎందుకు చరణ్ని కిడ్నాప్ చేశారో తెలీదు. ఏం తెలియకుండా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చరణ్ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. అసలు ఎవరు వాళ్ళు? అసలు అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్పండి రా. విక్రమ్, నువ్వా? రేయ్, పల్లవిని తీసుకురమ్మంటే వీడిని తీసుకొచ్చారేంట్రా? నువ్వు చెప్పినట్టే పల్లవిని తీసుకొద్దామని వెళ్ళాం బాస్. మధ్యలో వీడు హీరోలాగా ఎంటర్ అయితే వీడిని లాక్కొచ్చేసాం. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? చంపేద్దామని. అవును చరణ్, చంపేద్దామని. మ్యూజిక్ కాంపిటీషన్లో నీ గెలుపుకి నా ఓటమికి కారణం ఆ పల్లవి. దాన్ని తీసుకొచ్చి లేపేద్దామనుకున్నా, కానీ నువ్వు చిక్కావు. డాడీ మనం ఇంకా ఆలస్యం చేస్తే తమ్ముడికి రిస్క్ పెరిగిపోతుంది. పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళే తెలుసుకుంటారు. లేదు, చరణ్ని నేను తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావు? ఎవరు తీసుకెళ్లారో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలీదు. వాడెక్కడున్నాడని వెతుకుతావు, ఎలా తీసుకొస్తావు? ఎలాగోలో తీసుకుని ఇంటికి వస్తానండి. నా మాట నమ్మండి.